ఇవాల్టి స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియన్. ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్టర్ కూడా. అదేనండి క్యాలీఫ్లవర్ మంచూరియన్. ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఫస్ట్ మనం ఒక 100 ml వాటర్ తీసుకొని అందులో ఉప్పు, ఈ క్యాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో మైదా 1/2 కప్పు, అలాగే రైస్ ఫ్లోర్ 2 కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు తీసుకొని అందులోనే కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసి ఇంకొంచెం సేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. అది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క పీసెస్ లాగా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే గార్లిక్ 1 టేబుల్ స్పూన్, జింజర్ 2 టేబుల్ స్పూన్, అందులోనే 1/2 కప్పు ఆనియన్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ 1/2 కప్పు, అలాగే క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసి ఒక 30 to 40 సెకండ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు, వెనిగరు, లైట్ సోయా సాసు, బ్లాక్ పెప్పర్, షుగర్, సాల్ట్ ఇంతవరకు యాడ్ చేసి ఒక 30 to 40 సెకండ్స్ బాగా హై ఫ్లేమ్ మీద ఉంచి కలబెట్టుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో పోసి ఇంకొక 1 మినిట్ కలుపుకున్న తర్వాత మనం ముద్దుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఇందులో వేసి ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ మీద కలబెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ